ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోవునందున ఆమె వారిని గూర్చి ఓదార్చి పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవాకు. నీవు నన్ను శిక్షింతివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనసునకు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఇక్కడ వాక్యముతో రాహేలంట పిల్లలు లేక పిల్లల విషయమై చాలాసార్లు ఏడ్చిందంట. యాకోబు యొక్క భార్య పేరు, ఇద్దరు భార్యలు లేయా, రాహేలు. అయితే రాహేలు రూపవసే కానీ, అందము కలిగినదే కానీ దేవుడు ఏం చేశాడంటే పిల్లలు లేకుండా చేశాడండి. ఆ పిల్లల విషయమే అంగలార్చిందంట. ఎందుకు అంగలార్చిందంటే పిల్లలు లేరని. ఆమె ఏడ్పుకు ఎవ్వరు ఓదార్చలేకపోయారంట. ఏంటండి? ఆమె ఏడ్పుకు ఎవ్వరు ఓదార్చలేకపోయారంట. అంత ఇదిగా పిల్లల విషయమే ఏం చేసిందంట, ఏడ్చిందంటండి. కొంతమంది అయితే ఇప్పుడు పిల్లలు లేక ఏడ్చేవారు ఉన్నారు. కొంతమంది అయితే ఉన్న పిల్లల కోసం బాధపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేటి దినాన్న అసలు ఎందుకు ఈ పిల్లలు, ఇలాంటి పిల్లల్ని కన్నామేంటి అని అనిపించేటట్టుగా పిల్లలు ప్రవర్తించేవారిగా ఉంటున్నారు. జాగ్రత్త, వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు కలగజేసుకున్నట్లయితే నీ స్థితి ఎక్కడుంటుందో నీకే తెలియదు. తల్లిదండ్రి మాట వినకపోయినట్లయితే నీ స్థితి ఎక్కడుంటుందో నీకే తెలియదు. నువ్వు ఎంత బాధపడతావో కూడా నీకే తెలియదు. ఎందుకంటే దేవుడు నీ తల్లిదండ్రిని నువ్వు బాధ పెట్టినట్లయితే నీకు ఎలాంటి శిక్ష విధిస్తాడో కూడా నీకే తెలియనట్టుగా శిక్ష విధించేవాడిగా ఉంటున్నాడు. వాక్యముతో ఇక్కడ యవనస్తులతో అందరితోటి మాట్లాడుతున్నాడండి ఆయన. రాహేలు పిల్లల విషయమై ఏడ్చింది. ఆమెను వాదార్చడానికి ఎవ్వరికి కూడా ఏంటంట ఇష్టము కలగలేదంట. ఎందుకు ఇష్టం కలగలేదంటే అంత వాదార్చినా కూడా ఆమె విడవకుండా ఏడ్చేదిగా ఉన్నది పిల్లల విషయమే. అయితే ఆమె పిల్లలు లేక బాధపడుతుంటే, ఆమె పిల్లలు లేక ఏడుస్తుంటే, ఉన్న పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఏడ్చేవారుగా ఉంటున్నారు ఈ రోజుల్లో. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా ఈ మాట ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. ఏమంటున్నాడు? ఏడవక ఊరుకొనుము. ఎందుకు ఊరుకొనమంటున్నాడంటే కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశంలోని తిరిగి వచ్చేదరు. ఏంటంట? ఏడవద్దని చెప్తున్నాడు. నువ్వు ఏ పిల్లల కోసం అయితే ఏడుస్తున్నావో ఆ విషయంలో వాక్యముతో నీతో, నాతో, మన అందరితోటి మాట్లాడేవాడిగా ఉన్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడండి? ఏడవద్దు, చింతించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది నాకు కూడా తెలుసు. కానీ
వాళ్ళని ఎలాగ నీ వైపు తిప్పాలో ఏంటంట ఎలాగ నీ వైపు తిప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన వాక్యంతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఏంటంట, నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశం నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఏంటంట, ఎప్పుడు ఉందంట మేలు? రాబోయే కాలములో మేలున్నదంట. ఆ మేలున్నదని మనం ఏం చేయాలంట? నమ్మిక ఉన్నది. ఏంటంట, నమ్మిక ఉంచేవారిగా ఉండాలంట. నువ్వు ఇప్పుడు వరకు ఎంతగానో ఏడుస్తున్నావు పిల్లల విషయంలో, ఎంతగానో రోధిస్తున్నావు. ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, మాట వినకుండానే చెప్పి నువ్వు ఏడుస్తున్నావు. కాబట్టి నీకు రాబోయే కాలంలో ఏమున్నదంట? మేలున్నదంట. ఆ మేలు పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఇక మీదటైనా ఏడవకుండగా దేవునికి ప్రార్థించే వారిగా ఉందాం. మంచి మార్గంలో పిల్లల్ని నడిపించమని దేవుణ్ణి అడిగేవారిగా ఉందాం. ఆ మేలు కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి